అన్నీ ఒక ఎత్తైతే పేరెంట్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఇంకా ఎంతకాలం చేయాలి అన్నది వాళ్ళని చాలా డిప్రెషన్కి లోన్ చేస్తూ ఉంటుంది. ఐ థింక్ మీరు పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మా సెంటర్లో ఎవ్రీ సాటర్డే వీఆర్ వర్కింగ్. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద థెరపీ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద చిల్డ్రన్, ఎవ్రీ సాటర్డే వీ గివ్ ట్రైనింగ్ టు ద పేరెంట్ ఆల్సో. నేను ఇందాక పేరెంట్ ట్రైనింగ్ అన్నాను కదా, దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్ టు అవర్ ఓన్ కిడ్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళ ఎవరైతే మా దగ్గరకు వస్తున్నారో ప్రతి సాటర్డే పేరెంట్కి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న పేరెంట్స్ ఎస్పెషల్లీ ఈక్వల్గా థెరపిస్ట్కి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో కిడ్నీ డీల్ చేసే విధంలో అంతగా మేము ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం పేరెంట్తో కూడా. సో వాళ్ళకు కూడా ప్రతిదీ నేర్పిస్తూ ఉంటాం అనమాట. కిడ్నీని ఎలా వర్కౌట్ చేయాలి, ఇంటి దగ్గర మీరు ఎలా వర్క్ చేయాలి, అసలు ఏ ఇష్యూ ఏంటి, దానికి వాడే టెక్నిక్ ఏంటి, ఈ నాలెడ్జ్ అంతా మేము పేరెంట్కి ఇస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఇందాక మీరు అన్నారు ఎమోషనల్లీ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఈ ఫైనాన్షియల్లీ ఇది లాంగ్ జర్నీ ఇవన్నీ అని చెప్పే ప్రాసెస్లో వాళ్ళకి ఎమోషనల్లీ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీస్లో చాలా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక పేరెంట్ అక్కడ ఒక పేరెంట్ ఇక్కడ ఉంటుంటారు. చాలామంది అబ్రాడ్ నుంచి వస్తూ ఉంటారు, వేరే దేశాల నుంచి వస్తూ ఉంటారు, వేరే ఊర్ల నుంచి రీలోకేట్ అయ్యి థెరపీస్ కోసం వస్తూ ఉంటారు. ఈ సందర్భాల్లో ఫ్యామిలీ డివిజన్ జరుగుతుంది అక్కడ. వైఫ్ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర. సో మోర్ దాన్ చైల్డ్ ఇక్కడ ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోయి ఆ మదర్ ట్రామా ఏదైతే ఉంటుందో అది కూడా కిడ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది.